అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే చాలా బాగా చేసుకున్నాను, మీరు కూడా బాగా చేసుకున్నారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలో నా పూజ ఎలా జరిగింది, అలాగే బిఫోర్ డే ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను, డెకార్ ఎలా చేసుకున్నాను అండ్ నైవేద్యాలు ఏం చేశాను, ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ వరల్డ్ అఫీషియల్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అమ్మవారికి గారెలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ముందు రోజు మార్నింగే పప్పు నానబెట్టేశానండి. అలాగే నైట్కి మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అలాగే నైట్ శనగలు కూడా వాష్ చేసి సోక్ చేసేసాను అనమాట. సో దట్ మార్నింగ్కి మనకి సోక్ అయిపోతాయి కాబట్టి. అండ్ వీటితో పాటు ఆ రోజు నేను ఫ్లవర్స్ కానీ పూజ సామాగ్రి ఏదైతే కావాలో అవన్నీ కూడా నేను పర్చేస్ చేసి తెచ్చుకున్నాను. సో ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చాను అనమాట. రోజెస్, చామంతి అండ్ అలాగే ఇవి మల్లెపూలు మొత్తం అన్నీ తీసుకొచ్చాను. వీటితో పాటు అరటి చెట్లు ఉంటాయి కదా, అదే అరటి మోదలు, సో అవి కూడా తీసుకొచ్చాను అనమాట, బాగుంటాయి అని చెప్పి. ఇంకా మామిడాకులు, పూజకు కావాల్సిన ఫ్రూట్స్, అలాగే తాంబూలానికి కావాల్సిన బనానాస్ కానీ ప్రతిదీ ఆల్మోస్ట్ అన్నీ అయితే నేను తెచ్చేసుకున్నాను. అండ్ వీటితో పాటు మనకి పావు చెక్కలు కావాలి కదా, అవి, ఇంకా బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్, అండ్ నేను రిటర్న్ గిఫ్ట్లో ఇలా మెహందీ కోన్ వేద్దాం అనుకున్నాను. సో దానికోసం అని చెప్పి మెహందీ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ని ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇవి ఏంటంటే లోటస్ షేప్లో ఇలా బౌల్స్, అంటే కుంకుమ బాని టైప్గా ఇలా ఉన్నాయి. సో బాగున్నాయి కదా, లోటస్ మంచిదే కదా అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. సో ఎలా డెకార్ చేశాను అనేది ఫర్దర్ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఇంకా పావు చెక్కలు, అలాగే నలుగు సామాన్లు అంటారు కదండి, సో ఇదొకటి తీసుకున్నాను. సో ఇవన్నీ అయిపోయాక మాప్ పెట్టేసిన తర్వాత నేనైతే డెకార్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. సో డెకార్కి అయితే ఈ బ్యాక్ డ్రాప్ యూజ్ చేశాను అనమాట. ఇది కూడా నేను మీషో నుంచే పర్చేస్ చేశాను. అండ్ ఈ కింద వేసిన బ్యాక్ డ్రాప్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. సో బాగుంది కదా, మంచి కాలం డిజైన్తో, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఎందుకు ఇది చూస్ చేసుకున్నాను అంటే మనకి లైట్ కలర్ వచ్చింది, సో దట్ మనకి మధ్యలో ఆర్చ్లా వచ్చింది కదా. సో ఇక్కడ అమ్మవారిని ప్లేస్ చేసినప్పుడు అమ్మవారు బాగా కనిపిస్తారు. అలాగే మనకి 2 సైడ్స్ ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి. సో చాలా బాగుంటుంది అని చెప్పి ఇది చూస్ చేశాను అనమాట. అండ్ తర్వాత అమ్మవారి డెకార్ అయితే స్టార్ట్ చేసేసానండి. సో మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు, సో దట్ నాకు కొంచెం ఫాస్ట్గా అయింది. అప్పటికే 12 అయిపోయింది. సో అది కొంచెం వరకు డెకార్ చేసిన తర్వాత నేను వచ్చి బయట ముగ్గు పెడదామని చెప్పేసి వచ్చేసాను. అంటే కలర్స్ వేసి పెడదామనేసి అనుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా అలానే చేసుకున్నాను. యాక్చువల్గా ఇంకా కలర్స్ అయితే వద్దు అనుకున్నాను, ఎందుకంటే ఇంకా వర్క్స్ అయితే చాలా ఉన్నాయి నాకు. ఇంకా డెకార్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. కలర్స్ అవి వేస్తే చాలా టైం పడుతుంది కదా అని చెప్పి ఫస్ట్ ఆలోచించాను. లేటర్ ఐ రియలైజ్ దట్ కలర్స్ వేస్తేనే నాకు సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అని చెప్పి మొత్తం మీద సింపుల్గానే పెట్టేసి ఇంకా వేసేసాను. సో ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే కలర్స్ వేసేసాను అని చెప్పాను కదా, సింపుల్గా పెట్టి కలర్స్ వేసినా చాలా టైం అయితే పట్టేసింది. సో ఫైనల్ లుక్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారనేది చెప్పండి, తప్పకుండా నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో సింపుల్గా క్యూట్గానే వేసాను, కానీ చాలా టైం అయితే పట్టేసింది. దట్టు గాలి కూడా చాలా హెవీగా వేసేసేది, సో దట్ ఆ కలర్స్ ఏంటంటే ఎగిరిపోయేవి. దట్టు మిడ్ నైట్ ఒకటి కాబట్టి మనకి చాలా గాలి వేసేసేది. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత కొంచెం డెకార్ ఉంటే అమ్మవారిని రెడీ చేసాను. కొంతవరకు రెడీ చేసి నాకు మెహందీ పెట్టుకోవాలనిపించింది ఈ వ్రతానికి. అందుకని మెహందీ కోన్ ఉంటుంది కదా, సో దాంతో గోరింటాకు పెట్టుకున్నట్టుగా జస్ట్ అలా అప్లై చేసేసుకునేసి ఇంకా పడుకుని పోయాను అనమాట. అప్పటికి 3 o'clock అయిపోయింది. తర్వాత మార్నింగ్ లేచి రిమైనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. సో నేను గ్యాస్ మార్నింగ్ క్లీన్ చేయకుండా నేను నైటే క్లీన్ చేసేసాను అనమాట. మాప్ పెట్టక ముందే క్లీన్ చేసేసి నీట్గా మాప్ పెట్టేసుకొని సో మార్నింగ్ లేచిన తర్వాత ఇలా నైవేద్యం పెట్టుకుంటున్నాను. నైవేద్యం పెట్టాక ప్రసాదాలు స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే చేస్తాను, సో నాకు ఎందుకు అలాగే అలవాటు. అండ్ ఇక్కడ మిల్క్ వేసేస్తున్నాను అనమాట బాయిలింగ్కి. మిల్క్ బాయిల్ అవుతున్నంతసేపు నేను రిమైనింగ్ వర్క్స్ చేసుకున్నాను. రైస్ వాష్ చేసుకుని, అలాగే శనగలు వాష్ చేసి, ఇలాంటి వర్క్స్ అన్ని చేసుకున్నాను అనమాట. సో కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేసేస్తున్నాను. సో రైస్ వేసేసి ఇది మళ్ళీ కుక్ అవ్వాలి కదా, సో ఆ కుక్ అయ్యేంత వరకు అలా ఉంచేసాను అనమాట. ఆ లోపునే ఇంకా రిమైనింగ్ వర్క్స్, మనకి పులిహార ఇవన్నీ చేద్దాం అనుకున్నాను. సో ఆ పులిహారకి వీటికి కావాల్సిన రైస్ అంతా నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసి ఆ కుక్కర్ అనేది పెట్టేశాను అనమాట. అండ్ ఓ పక్కన ఏంటంటే ఈ శనగలు కూడా మనం కుక్కర్లో పెట్టేసి బాయిలింగ్కి పెట్టేసాము. అండ్
నేను చక్కెర పొంగల్ కూడా చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అని చెప్పి ఇలా పెసరపప్పు కూడా వాష్ చేసేసి అది కూడా పెట్టేశాను. మొత్తం 4 స్టవ్స్ మీద 4 పెట్టేశాను అనమాట, ప్యారలల్గా అన్ని కుక్ అవుతాయి అని చెప్పి. ఈలోపు నేను ఇడ్లీకి వేసేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి టిఫిన్ కావాలి కాబట్టి నేను ఇడ్లీకి వేసేసాను అనమాట, అదైతే ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఆల్రెడీ చట్నీ ప్రిపేర్ చేసేసాను. రైస్ అయిపోయిన తర్వాత ఇడ్లీకి పెట్టేశాను అనమాట. సో రైస్ ఏంటంటే నేను సెపరేట్ చేసుకున్నాను. ఏంటంటే కొంత పులిహార అంటే నిమ్మకాయ పులిహార చేద్దాం అనుకున్నాను, దానికోసం అని చెప్పి చల్లారబెట్టేశాను. అండ్ రిమైనింగ్ ఏంటంటే కొంచెం దద్దోజనానికి కొంచెం చక్కెర పొంగల్కి తీసాను. సో ఏంటంటే నాకు ఇంకొక ఐడియా ఏమొచ్చిందంటే చక్కెర పొంగల్ చేస్తున్నాం కదా, అందులో రైస్ వేసి కలిపిన తర్వాత కొంచెం మనం పొంగల్ కింద కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి సో ఆ రైస్ స్మాష్ చేసేసాను అనమాట. చక్కెర పొంగల్కి దద్దోజనానికి కొంచెం స్మాష్ చేసి పెట్టేసుకున్నాను వేడి మీదే. పెసరపప్పు కుక్ అయిపోయిన తర్వాత రైస్ వేసేసి కలిపేశాను. సో కలిపేసిన తర్వాత అది కొంచెం పక్కకు తీసేసాను అనమాట పొంగల్ కోసం అని చెప్పి. ఇంకొక బాక్స్లో ఏంటంటే దద్దోజనానికి. సో రిమైనింగ్ ఈ చక్కెర పొంగల్ చేద్దాం అనుకున్నాను కదా, ఇందులో హాఫ్ బెల్లం హాఫ్ షుగర్ వేసి చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను చక్కెర పొంగల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇందులోనే నేను ఈ కిస్మిస్ బాదం ఇవి కూడా వేసేసాను. యాక్చువల్లీ సపరేట్గా ఫ్రై చేసి వేయచ్చు, నేను డైరెక్ట్ గానే వేసేసాను. ఇలా కూడా టేస్ట్ బాగుంటున్నాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇందులోనే కొంచెం గీ అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసేస్తున్నాను అనమాట. అంతే అండి, మనకి చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఒక పక్కన మనకి దద్దోజనానికి తీసి పెట్టేశాను, అలాగే పొంగల్ కూడా తీసి పెట్టేశాను. అండ్ ప్రసాదం కూడా అంటే పరమన్నం కూడా అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఉన్నది గారె. సో నేను ఇప్పుడు గారె కూడా వేసేస్తున్నాను అనమాట. సో దేవుడి వరకు వేస్తున్నాను. అండ్ ఇందులో ఏంటంటే మళ్ళీ నేను 2 టైప్స్ చేస్తున్నాను అనమాట. ఒకటి నార్మల్ గారె, ఇంకొకటి పాకం గారె అన్నట్టు పక్కన పాకానికి కూడా పెట్టేశాను అనమాట. సో ప్యారల్గా 2 అయిపోయినాయి. అలాగే అన్నిటికీ పోపు కూడా వేసేసుకున్నాను. సో క్విక్గా అయ్యేలా నేను ఇలా 9 ఐటమ్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను. బిగినర్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను చూపించాను. చక్కెర పొంగలి, పాకం గారె, పరమన్నం, తాలింపు శనగలు, దద్దోజనం, పొంగల్, నార్మల్ గారె అండ్ నిమ్మకాయ పులిహోర అండ్ చలివిడి వడపప్పు పానకం అనమాట. టోటల్ 9 ఐటమ్స్ వచ్చేలా ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో మీకు హెల్ప్ అయితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, సో దట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలాంటి ఏమన్నా ఉన్నా కూడా షేర్ చేస్తుంటాను అనమాట. సో ప్రసాదాలు చేసేసిన తర్వాత నేను ఇక్కడ గడపమ్మకి బొట్లు పెట్టేస్తున్నాను పసుపు రాసి. సో ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ మనం పూజ స్టార్ట్ చేసేసుకోవడమే. సో నేనైతే ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, సో దట్ నేను హ్యాపీ ఫీల్ అవుతాను, నాకు కూడా తెలిసినట్టు ఉంటుంది. మా సింహద్వారాన్ని అయితే క్యూట్గా ఇలా బ్యూటిఫుల్గా నాకు నచ్చినట్టు రెడీ చేసుకున్నాను. మీకు నచ్చిందా? అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పూజ దగ్గర కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. కలశం పెట్టడానికి పీట అవి రెడీ చేసుకుంటున్నాను అనమాట. బొట్లు అవి పెట్టేసి రెడీ చేస్తున్నాను. అలాగే బ్లౌజ్ పీస్ పెడతాం కదా అమ్మవారికి, సో దానికి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ సింపుల్ హ్యాక్ మీకు నచ్చితే డెఫినెట్గా ఫాలో చేయండి. మేబీ నెక్స్ట్ ఇయర్ తర్వాత దేనికన్నా అవసరమైతే దానికి చేసుకోండి. ఏం లేదు, అలా ఈసన్గారు ఫోల్డ్ చేస్తారు కదండి, ఆ టైప్గా ఫోల్డ్ చేయడమే. ఫోల్డ్ చేసేసి పైన ఒక బ్యాండ్ పెట్టేస్తే సరిపోతుంది. రబ్బర్ బ్యాండ్ ఏదో పెట్టేస్తే మనకి ఇలా చాలా కిరీటంలానా అలా వస్తుంది, బాగుంటుంది. సో రిమైనింగ్ ఏంటంటే మనం మంచిగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి నార్మల్ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ అనేది ఇప్పుడు కంటిన్యూ చేయాలి. మీకు కావాలి అంటే డీటెయిల్గా నేను ఒక వీడియో చేసి పెడతాను, నా కమెంట్ సెక్షన్లో చెప్తే కనుక మీకు ఇంకా డీటెయిల్గా చేసి చూపిస్తాను. నేను ఇక్కడ హడావిడిలో కంగారుగా చేసేస్తున్నాను, కాకపోతే అది అలా షూట్ చేశాను అనమాట మీకు చూపిద్దాము అని చెప్పి. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం లాస్ట్లో వచ్చింది అక్కడ లోపలికి డిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ టైం రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా చిన్ని మోడిఫికేషన్స్ చేయడం వల్ల మంచి ఫ్రెష్ లుక్ వస్తుంది, మనకు కూడా ఫర్ ఏ చేంజ్ అన్నట్టు ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం. తర్వాత ఇక్కడ కలశం పెట్టడానికి నా దగ్గర ఇలా ఒక లోటస్ షేప్ది ఒకటి ఉందండి. నేను ఇది 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే పర్చేస్ చేశాను. సో దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. అది పెట్టేసి దానిపైన ఇలా తమలపాకు మీద కొన్ని బియ్యం వేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియదు బెంగళూరులో, సో అందుకనేసి నేను కొన్ని యూజ్ చేస్తాను. దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట.
అనమాట. అండ్ పక్కన కలశం కూడా ఆ చెంబుకి బొట్లు అవి పెట్టి రెడీ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. అండ్ పక్కన కాయిన్స్ది పెట్టాను కదా, అది కూడా చాలా మంచి లుక్ వచ్చింది. నేను ముందే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల నాకు హెల్ప్ అయిందనమాట. అండ్ కావాల్సిన పూజ సామాగ్రి అంతా కూడా నా పక్కనే రెడీగా పెట్టుకున్నాను. నాకైతే మా అమ్మవారు చాలా బాగా నచ్చేసారండి, చాలా కలగా కనిపిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. మా హస్బెండ్ కి, మా ఫ్రెండ్స్ కి అందరికి కూడా చాలా బాగా నచ్చింది. అందరూ చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. వినాయకుడి పూజ చేసుకుంటున్నాను, ఆ తర్వాత అమ్మవారి పూజ అవన్నీ చేసుకుంటాను. నేను ఇక్కడ మంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. సో మీరు మంచిగా పూజ అంతా కంటిన్యూ చేయండి. అలా హారతి కూడా తీసుకోండి. అండ్ ఆ అమ్మ ఆశీర్వాదం మీ పైన కూడా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి కూడా ఇచ్చేస్తున్నాను. మీరు కూడా హారతి తీసుకుని అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మీరు తీసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా కంటెంట్ నచ్చితే. అండ్ ఇక్కడ కింద పీట మీద లోటస్ షేప్ పెట్టాను కదా, ఇది ఆల్రెడీ ముందు క్లిప్లో మీకు చూపించాను కదా. సో అవి ఒక 8 బౌల్స్ తీసుకుని అమ్మవారికి 8 రకాలు వచ్చేలాగా అక్కడ వేసుకున్నాను. అవి నైవేద్యమే అన్నట్టు ఏం కాదు, రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఒక 8 రకాలు తీసుకుని అక్కడ అలా పెట్టుకున్నాను. నాకు అలా పెట్టుకోవాలనిపించింది. సో మీకు నచ్చితే కనుక ఈ ఐడియా నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ టైం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మీరు ఫాలో చేసుకోండి. అండ్ పక్కన ఉడ్లీ స్టాండ్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది. నేనైతే పూజ చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాను. అసలు ఈ వీక్ చేసుకుంటానో లేదో, నెక్స్ట్ వీక్ చేసుకుంటానేమో అని చెప్పి అనుకున్నానండి. కాకపోతే ఫైన్గా చేసుకున్నాను. తర్వాత అమ్మవారి ప్రసాదం తీసుకుని తర్వాత మధ్యాహ్నం నుంచి రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ప్యాక్ చేస్తున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ అని ఏం కాదండి, తాంబూలం అదే వాయినం ఇస్తాం కదా, సో దానికి ప్యాక్ చేస్తున్నాను అంతే. కవర్స్ ప్లేస్లో నేను ఈ బ్యాగ్స్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ అలాగే తాంబూలం పెడుతున్నాం కదా, తాంబూలం అందులో చెక్క, చిల్లర పైసలు, అలాగే సింధూర్ స్టిక్ అండ్ అలాగే కోన్, మెహందీ కోన్. నేను ఇందులో కోమ్స్ కూడా తీసుకున్నాను, అవి వేయడం మర్చిపోయాను అనమాట. సో నేను టోటల్గా 5 మెంబర్స్కి అయితే ఇచ్చుకుందాం అనేసి అనుకున్నాను. యాక్చువల్లీ ఇదే ఫస్ట్
ఇయర్ నేను ఇలా ఇచ్చుకోవడము. ఎవ్రీ ఇయర్ నార్మల్ పూజ చేసుకుంటాను అంతే. సో ఇదైతే ఫస్ట్ ఇయర్ అనమాట. అండ్ ఇంత అలా చేసుకోవడం కూడా ఫస్ట్ ఇయర్ అండి. ఎవ్రీ ఇయర్ కలశం పెట్టుకుని నార్మల్గానే చేసుకుంటాను. కలశానికి మంచిగా శారీ డ్రేప్ చేసినట్టు బ్లౌజ్ పీస్తో అలా డ్రేప్ చేసుకుని నాకు తోచినట్టుగా చేసుకుని పూజ చేసుకునే దాన్ని. యాక్చువల్లీ ఈ టైప్గా నాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి చేసుకోవాలని ఉండింది. కాకపోతే అప్పుడు కుదరలేదు బాబుతో. ఇయర్ ఏంటంటే ఇంకా అలా అనుకున్నట్టు అయింది అంతే అండి. యాక్చువల్లీ ఇయర్ కూడా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇంకా ఫుల్ బిజీ బికాజ్ మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు. సో దానివల్ల ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ చేసుకుందాము అని చెప్పి మరి ప్రిపరేషన్స్ అలా ఏం చేసుకోవడం కుదరలేదు. అప్పటికప్పుడు థర్స్డే మార్నింగే డిసైడ్ అయ్యాను, పర్లేదు ఇప్పుడు కొంచెం సెట్ అయింది అని చెప్పి ఇంకా చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా సిస్టర్ అలాగే మా ఫ్రెండ్స్ని పిలిచాను, ఒక 5 మెంబర్స్ అయ్యేలాగా. సో వాళ్ళకి తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట. అంటే మహాలక్ష్మికి తాంబూలం ఇచ్చుకున్నాను, ఇలా కాలికి పసుపది రాసి. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే. కాకపోతే నాకు ఇది ఫస్ట్ ఇయర్ అనమాట ఇది ఇలా ఇచ్చుకోవడం. ఎవ్రీ ఇయర్ పూజ అయితే చేసుకుంటాను, కాకపోతే ఈ టైప్గా తాంబూలం ఇవ్వడం అదేమీ మేము ఇప్పుడు దాకా చేసుకోలేదు. నాకు ఎందుకో చేసుకోవాలనిపించి అలా ఒక 5 మెంబర్స్కి నాకు తోచినట్టుగా ఇచ్చుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ ఇలా ఇంతలా చేసుకోవాలా అని చెప్పేసి అనుకుంటారు. నాకు ఎందుకో చేసుకోవాలనిపించి చేసుకున్నాను అంతే అండి. కంపల్సరీ అందరు ఇలానే చేసుకోవాలి, ఇలా చేసుకుంటేనే పూజ చేసుకుంటున్నట్టు అలా ఏం కాదు, జస్ట్ నాకు తోచినట్టు చేసుకున్నాను అంతే. మీరు మళ్ళీ కమెంట్ సెక్షన్లో అలా ఏం పెట్టొద్దు. అలాగే ఫైనల్గా నా పూజ అయితే ఇలా జరిగింది. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అండ్ నా వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించింది మీకు అండ్ ప్రతిదీ నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే కనుక మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు మంచి మోటివేషన్ అయితే వస్తుంది. సో ఫైనల్గా ఇలా మా అమ్మవారు అయితే ఉన్నారనమాట. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. డెఫినెట్గా కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ and follow for more videos. Bye.